అందరికీ ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం అంటే నా ఎగ్జామ్ గురించి ఉంది. మాకు థియరీ ఎగ్జామ్ ఉంటే క్వశ్చన్స్ ఉంటాయి, రాయాలి, దాంతో ఏం విషయం లేదు. ల్యాబ్ ఎగ్జామ్ ఉంటే ఒక 20 ప్రోగ్రామ్స్ ఉంటాయి. 20 అన్నీ చదువుకొని పోతాము. ఒక్కటి చీటీ ఎత్తాలి. ఆ చీటీలో ఏం ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని రాసి ఎగ్జిక్యూట్ చేయాలి. దీంట్లో కంప్యూటర్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే ఎగ్జిక్యూట్ కావు. చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఉన్న ఎగ్జిక్యూట్ కావు. కొన్ని మిస్టేక్స్ లేకుండా పీసీ ప్రాబ్లం వల్ల అవి ఎగ్జిక్యూట్ కావు. మాకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఏం చేసిన అంటే మాకు ఖర్చు ఉంది కదా, ప్రేయర్ ఖర్చు పక్కన వచ్చింది. ప్రేయర్ ఖర్చు దాంట్లో ఏం చేసిన అంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ బాగా అన్నీ చదువుకున్నా. మళ్ళీ నేను కాపీ చేయాలి అంటే కాపీలో వాడుకోలేదు. అన్ని ప్రోగ్రామ్స్ చదువుకున్నా కానీ పర్ఫెక్ట్గా నాకు ఫస్ట్ వన్ వస్తున్నది. దేవా నాకు ప్లీజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదేవా అని చెప్పి ఆ ఖర్చులో ఒక పేపర్లో రాసి ఆ ఖర్చు లోపల ఆ పేపర్ని పెట్టిన దాన్ని నా చేతితోనే పట్టుకొని ఎగ్జామ్ హాల్ లోపల కూడా నేను తీసుకోమన్నా. దేవా ఫస్ట్ ప్రోగ్రామే రావాలని చీటీ ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఉన్నది. నీట్గా రాసిన, ఎగ్జిక్యూట్ చేసిన, వాపస్ వచ్చిన, ఎగ్జిక్యూట్ అయింది నాది. తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉన్నది. లాస్ట్ టైం నాది డాటా స్ట్రక్చర్ అని ఒక ఎక్స్టర్నల్ ల్యాబ్ ఉన్నది. నాకు అప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా రాసిన కానీ తెలియదు ఎందుకు ఎగ్జిక్యూట్ కాదు. నాకు 50కి 28 మార్క్స్ అంతే ఇచ్చినారు. ఏం ప్రాబ్లం లేకుండా 28 మార్క్స్ అంతే ఇచ్చిండు. కాబట్టి దేవా 9th ప్రోగ్రామ్ ఒకటి ఉంది మాకు, ఇది ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మళ్ళీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మళ్ళీ చీటీలో ఏం చేసినంటే ఫస్ట్ యెహోవా ఈరే అని రాసుకొని మాథ్యూ 7:7 రాసిన ఆస్పెక్ట్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అని కింద దేవా నాకు 9th ప్రోగ్రామే రావాలని చెప్పి రాసి దాన్ని ఇంకా ప్రే చేసుకొని కరెక్ట్ ఎత్తిన చీటీ 9th ప్రోగ్రామ్ వచ్చింది. ఇట్ట రాసిన ఎత్తి ఉంది ప్రోగ్రామ్ అది. ఇట్ట రాసిన ఎగ్జిక్యూట్ చేసిన వాపస్ వచ్చేసిన. దేవుడు అంటే మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే దేవుని కాడ ప్రార్థన చేసిన, దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు.